పాపి బొమ్మల టికెట్స్ మేము ఒక్కరి డిమాండింగ్గా ఒక్కరికి 2000 ఇస్తే పే చేస్తాము టికెట్స్ అని చెప్తాం. అయ్యో 6. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫైనల్లీ బ్యాక్ టు న్యూ వ్లాగ్స్. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ టైటిల్స్ చూసే ఉంటారు కదా, డే 1 ఇన్ భద్రాచలం. సో భద్రాచలంకి వెళ్తున్నాము. ఇది బిఫోర్ నైట్ మేము ట్రావెల్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఈ వింటర్ సీజన్లో అనిల్ని తీసుకోవడం ఒక బిగ్ టాస్క్. బట్ శ్రీయుని ఇయర్లీ వన్స్ ఏదైనా స్టేట్కి తీసుకెళ్దామని నేను ఎలా అనుకున్నానో అలానే అనిల్ని కూడా ఏదైనా ప్లేసెస్కి కొద్దిగా తనకి అనుకున్నట్టుగా ఉన్న ప్లేసెస్ అండ్ తను నడవగలిగే ప్లేసెస్ అలాంటివి ఎక్కడికైనా తీసుకెళ్దామనేసి నేను మనసులో అనుకునే. బట్ ఇది ఇప్పుడు బయటకు చెప్తున్నాను వీడియోలో. సో ఫైనల్లీ మేము జస్ట్ అంటే లాస్ట్ 2 వీక్స్ బ్యాకే అనుకున్నాము. బట్ చాలా రీజన్స్ వల్ల క్యాన్సిల్ అవుతూనే ఉంది. బట్ ఈ 2025లోనే వెళ్ళాలి అనేసి ఫిక్స్ అయిపోయి, సో ఇంకా అప్పటికప్పుడు మేము అండ్ ఇది 2 వీడియోస్ చూడండి, డే 1 డే 2. బికాజ్ ఎందుకంటే ఇది మేము సెల్ఫ్గా అంటే ఏ ట్రావెల్ ఏజెంట్తో కాకుండా మేము సెల్ఫ్గా మేమే బుక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. సో ఎవరైనా ఓన్గా వెళ్తున్న వాళ్ళకి బెటర్, కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళకి ఎవరికైనా అయితే హెల్ప్ అవుతుంది అనేసి మేము ఎలా వెళ్ళాము ఏంటనేది నేను షేర్ చేస్తాను. సో ఫైనల్లీ మేమైతే నార్మల్గా హైదరాబాద్ టు భద్రాచలం అయితే మనకి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. బట్ కొత్తగూడెం నుంచి మళ్ళీ భద్రాచలంకి వెళ్ళాలి. బట్ ఇంకా అనిల్ ఉన్నాడు కాబట్టి అంత రిస్క్ తీసుకోకుండా మేము డైరెక్ట్గా బస్ బుక్ చేసుకుందామని మేము చూసేసరికి అంటే రేపు వెళ్తామనగా ముందు రోజు బుక్ చేసుకున్నాము. సో దానివల్ల ఏంటంటే స్లీపర్స్ లేవన్నమాట, ఓన్లీ సీట్స్ ఉన్నాయి. బట్ అనిల్కి ఖచ్చితంగా స్లీపర్ సీటే కావాలి కాబట్టి సో అనిల్కి ఒక్కరికి లక్కీగా స్లీపర్ దొరికింది. సో మిగతా మేమందరము ఇంకా కూర్చొనే వెళ్తున్నాం అనమాట. సో అలా నైట్ 10:20కి అలా మేము బస్ ఎక్కాము ఎల్బీ నగర్లో. దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ యాక్చువల్గా 5కి దిగాల్సింది భద్రాచలంలో. బట్ 4కే చాలా ఎర్లీగా దింపేశాడు. మామూలుగా చలి లేదండి, అమ్మ బాబరే అనిపించింది. ఫస్ట్ థింగ్ నాకు చాలా భయమైంది. అనిల్ మనకే నార్మల్గా ఇదిగా ఉంటుంది చలి, ఇంకా దట్టు కొంచెం అలాంటి పర్సన్స్కి ఇంకెక్కువ ఉంటుంది అన్నమాట చలి. అండ్ దట్టు వాళ్ళు తట్టుకోలేరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కొద్దిగా భయం ఏంటంటే ఫ్రీజ్ అయిపోతాయి బాడీ నర్వ్స్ అవన్నీ, హ్యాండ్ లెగ్ కానీ. సో దానివల్ల కొద్దిగా భయమైంది. బట్ ఫైనల్లీ రీచ్ అయిపోయాము. పాపికొండలకి టికెట్స్ బుక్ చేయడానికి ఇంటికి వచ్చినాము. ఫాగ్ ఎట్లుంది తెలుసా, 6:30 అండ్ బైక్ ఏకాదశి కదా. సో ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇక్కడనే మన స్టే చేసిన దగ్గరనే టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ మనం స్టే చేసినాము. లోపలికి వాళ్ళకి పాపి బొమ్మల టికెట్స్ మేము ఒక్కరి డిమాండింగ్గా ఒక్కరికి 2000 ఇస్తే పే చేస్తాము టికెట్స్ అని చెప్తాం. అయ్యో 6. టికెట్స్ అయిపోయినాయి. నాకు నోటిగా నమ్మొస్తుంది. అయినాయి, అడ్వాన్స్ పే చేసి వచ్చినాం. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. పిన్ని కొంచెం బ్రాగ్ చేసినప్పుడు నవ్వదు పిన్ని. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, అసలు ఇప్పుడు లాస్ట్ ఒక 1-2 ఇయర్స్ నుంచి చాలామంది ట్రావెల్ చేస్తున్నారు. ఈ సోషల్ మీడియాల వల్ల చాలా ప్లేసెస్ తెలుస్తున్నాయి. అండ్ ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి ఏంటి అనేది కూడా తెలుస్తుంది. బట్ వన్ థింగ్,
హాలిడేస్లో కానీ వీకెండ్స్లో కానీ అస్సలు వెళ్ళొద్దండి. అండ్ చాలా ఫేస్ చేస్తాము, దట్టు రూమ్స్ దొరకవు, ఒకవేళ దొరికిన టూ మచ్ ప్రైజెస్. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. బట్ మనకేమో హాలిడేస్, స్కూల్ వెళ్ళిపోతుంది అది అనేసి ఎక్కువ హాలిడేస్ టైంలోనే వెళ్తుంటాము. బట్ చూసుకోండి, నాకు అంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పటి నుంచి నేను ఇంకా ఓన్లీ వర్కింగ్ డేస్లో వెళ్ళాలని మాత్రమే డిసైడ్ అయిపోయిన అమ్మ బాబు అనిపించింది. అండ్ లక్కీగా భద్రాచలంలో ఒక తెలిసిన ఒక బ్రదర్ ఉండే అనమాట నాకు. సో అలా ఎవ్రీథింగ్ అంటే తను ఇన్ఫర్మేషన్ అన్ని షేర్ చేశారు. అండ్ ముందు రోజు జస్ట్ మై బస్సెస్ కన్ఫర్మ్ అయినాయి అనగానే వాళ్ళకి తెలిసిన ఒక హోటల్ ఉంటే అందులో బుక్ చేశారనమాట. ఫస్ట్ ప్రైజ్ చెప్పగానే షాక్ అయిపోయాను నేను, ఇంత ప్రైజా అని అనుకున్నా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది అది వర్త్, మనం కొద్దిగా తక్కువే పే చేసామనేసి. సో ప్రైజెస్ కూడా చెప్తాను. అంటే మోస్ట్లీ ఈ వీకెండ్స్లో హాలిడేస్ టైంలో అంత ప్రైజ్ ఉంటుందంట. ఇప్పుడు నార్మల్ టైంలోనైతే 1000 1300 పర్ డే అట్లా ఉంటుందంట హోటల్కి. అంటే మంచి కొంచెం ఏసీ డిలక్స్ అలాంటి రూమ్స్కి అయితే. సో మేమైతే 2 డేస్కి 4000 అట్లా పే చేసినాము. ఫస్ట్ నాకు ఎక్కువగా అనిపించింది, బట్ దాని తర్వాత వర్త్ అనిపించింది, ఎందుకని చెప్తాను నేను. సో మేము మార్నింగ్ దిగ్గానే యాక్చువల్గా మాకు చెక్ ఇన్ టైం వచ్చేసి 6:30కి అలా చెప్పారంట. బట్ మేము ఎర్లీగా వచ్చాము. సో ఆల్మోస్ట్ ఒక 1.5 hour వరకు బయటనే వెయిట్ చేసాం. అంటే హోటల్లో కింద మనకి కొద్దిగా ప్లేస్ ఉంది, సో అక్కడ వెయిట్ చేసామన్నమాట. సో అరౌండ్ 6కి అనుకుంటా మాకు చెక్ ఇన్ ఇచ్చారు. చెక్ ఇన్ అయ్యాక ఇంకా గబగబా ఫ్రెష్ అయిపోయాము. నైట్ ట్రావెలింగ్, అందులో కూర్చొని ట్రావెల్ చేయడం అసలు చాలా డేస్ అయిపోయింది, సరిగ్గా నిద్ర పట్టలేదు. బట్ ఫైన్, ఇంకా ఫస్ట్ మనకి దర్శనం అయిపోవాలి ఫాస్ట్గా అనేసి సో రెడీ అయిపోయామన్నమాట. దెన్ నెక్స్ట్ పాపికొండలకి అసలు టికెట్స్ దొరకట్లేదండి. ఆన్లైన్లో చాలామంది బుక్ చేసుకుంటున్నారంట. అండ్ ఈ బ్రోకర్స్ వల్ల మెయిన్గా టికెట్స్ ఉంటున్నాయి, బట్ బ్రోకర్స్ వల్ల టికెట్స్ లేవని చెప్పి సంథింగ్, అది మనం కొంచెం అలా మాట్లాడొద్దు, బట్ అలా జరుగుతుంది. బ్యాక్ ఎండ్ బాగా జరిగిపోతుందండి, అయ్యో బాబా అనిపించింది. సో అది మనకి పాపికొండల టికెట్స్ కూడా మోస్ట్లీ పాపం నాకు తెలిసిన అంకులు ఒక 2 days నుంచి వెతికితే దొరకలేదంట. బట్ ఫైనల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత మోస్ట్లీ పాపికొండల టికెట్స్ దొరకవేమో, మీరు దర్శనం చేసుకొని మీరు బ్యాక్ వెళ్ళిపోవాలేమో అనగానే మేము అసలు మామూలుగా కాదు, ఇంకనే మేము అప్ అండ్ డౌన్ 2 బుక్ చేసుకున్నాం అనమాట టికెట్స్ అనేవి. సో ఇక్కడ దాకా వచ్చేసి పాపికొండలు చూడకుండా ఓన్లీ 1 day కోసమా అసలు, అయ్యో బాబాయ్, దట్టు ఇంకా అనిల్ని రిస్క్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చి అనిల్కి పాపికొండలు చూపిద్దాం, అయ్యో అది ఇది అనుకొని ప్లాన్ చేసుకొని, అబ్బా ప్లీజ్ అంకుల్ ఎట్లా అయినా తీసుకోండి అని రిక్వెస్ట్ చేసాం అనమాట. మేము చాలా డిసప్పాయింట్ అయ్యండి. బట్ ఫైనల్లీ టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. దర్శనానికి ముందే టికెట్స్కి అడ్వాన్స్ పే చేసేసి కన్ఫర్మ్ చేసేసుకొని దెన్ నెక్స్ట్ దర్శనానికి వచ్చినాం అనమాట. లక్కీగా మనకు అక్కడ అన్ని మనం హోటల్ అనేది చాలా టెంపుల్కి వాకేబుల్, జస్ట్ ఒక 100 meters 150 meters అంతే. సో అలా మేము అంటే ఫస్ట్ అయితే ఆటో తీసుకున్నాము, ఎందుకంటే డైరెక్షన్స్ అన్నీ చేంజ్ చేశారు. ఇప్పుడు ముక్కోటో ఏకాదశి సంథింగ్ అవన్నీ ఉన్నాయి కదా అనేసి. సో ఆటో తీసుకుంటే ఎగ్జాక్ట్గా ఆటో మేము కొద్దిగా ముందు దింపేశాడు, బట్ ఫిజికల్లీ ఆయనకి అప్పుడు వాళ్ళకి కొంచెం గేట్ దగ్గర వరకు డ్రాప్ చేశారనమాట. సో అనిల్ ఎక్కువగా నడవాల్సింది ఏమీ లేదు వెళ్ళేటప్పుడు. సో దర్శనం అయితే అయిపోయింది, హ్యాపీగా దర్శనం అయిపోయింది. అనిల్ అంటే ఇలా పెద్దవాళ్ళకి కానీ వృద్ధులకి కానీ లేకపోతే ఇట్లా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి సపరేట్గా దర్శనం ఉంటుంది, వీల్ చైర్ ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ మేము వీల్ చైర్ కానీ వెళ్ళినాము, బట్ అంత నెససరీ ఏం అనిపించలేదు మాకు నీడ్, ఎందుకంటే లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ ఎక్కగానే మనకి డైరెక్ట్గా పైన టెంపుల్కి వెళ్ళిపోతాం అనమాట. బట్ ఆ పర్సన్తో పాటు ఒక పర్సన్ ఉండాలి. ఇంకా నేను వెళ్తే మళ్ళీ నాతో పాటు శ్రీయు ఒక్కరికి అలో ఉంటుంది, ఇద్దరికి అలో చేయరనేసి. సో ఇంకా మా పెద్ద బాబుని పంపించేసినాం అనమాట. సో వాళ్ళు 5 minutesలో దర్శనం అయిపోతుందండి ఎక్కడికి వెళ్ళినా. ఇది మాత్రం ఫెసిలిటీ నాకు బాగా నచ్చింది రియల్గా. అంతకుముందు మనకు ఆ వాల్యూ తెలియదు, కానీ ఇప్పుడు మన ఫ్యామిలీలో అంటే ఒకరు మనం ఆ ఫెసిలిటీని మనం యూజ్ చేసుకుంటుంటే అర్థమైంది. సో మీ ఇంట్లో కూడా ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఏజ్డ్ వాళ్ళు కానీ లేకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేకపోతే ఏదైనా దెబ్బ తగిలిన నడవలేని వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి వీల్ చైర్ అండ్ డైరెక్ట్ దర్శనం కూడా ప్రొవైడ్ చేస్తారు. ఏ టెంపుల్స్కి వెళ్ళినా మ్యాక్స్ ఇది ఉంటుంది. ఇంకా అక్కడ టెంపుల్కి ముందు సెక్యూరిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఎలా ఏంటి అనేది.
సో అలా వాళ్ళిద్దరు జస్ట్ 5 minutesలో దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. మాకు కూడా మేము భయపడ్డాం, యాక్చువల్గా ఫుల్ క్రౌడ్ ఉంది అన్నారు మేము మార్నింగ్ దిగినప్పుడు. మేము అదే మైండ్లో పెట్టేసుకొని వెళ్ళాం అనమాట. అమ్మ ఫుల్ క్రౌడ్ ఉంటుంది, ఎన్ని అవర్స్ పడుతుందో అసలు దర్శనానికి అనేసి. బట్ మోస్ట్లీ ఒక 1 hour 1.5 hourలో వచ్చేసాము. అది కూడా మూవింగ్ అవుతూనే ఉందన్నమాట. క్యూ అనేది పెద్దగా ఎక్కడ ఆగలేదు. మాకు అక్కడ మంచిగా అనిపించింది. సో ఆబ్వియస్లీ మొబైల్ లోపలికి అలవలేదు. సో మొబైల్ అన్నీ బయట పెట్టేసి దర్శనం మాత్రం ప్రశాంతంగా చేసుకున్నాము. నేను ఎప్పుడో చిన్నప్పుడు, నేను 2 years 3 years పాప ఉన్నప్పుడు వచ్చినామంట భద్రాచలంకి. నాకు అస్సలే గుర్తులేదు, కొద్దిగా కూడా గుర్తులేదు. బట్ సీతారాముల వారి దర్శనం చాలా బాగా అయింది. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ప్లజెంట్ మార్నింగ్ అవర్స్లో ఇట్లా దర్శనం అయిపోతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మోస్ట్లీ మేము బయటకు వచ్చేసరికి అరౌండ్ 9:30-10. బట్ చూడండి ఫాగ్ ఎలా ఉందంటే అసలు హైదరాబాద్ అనుకున్నాము, హైదరాబాద్ కంటే దారుణంగా ఉందన్నమాట. సో అట్లా మంచిగా అయింది దర్శనము. సో దర్శనం చేసుకొని బయటకు వచ్చినాము. మేము ప్రసాదం తీసుకుందాం అనేసరికి ఉన్న 5 lines ఉన్నాయి ప్రసాదం కౌంటర్. 5 పెద్దగా లైన్ ఉందనమాట. సర్లే మళ్ళీ ఈవినింగ్ వద్దాం అనుకుంటున్నాం కదా, అప్పుడు లడ్డు తీసుకుందాంలే అనుకొని సో బయటకు వచ్చేసినాము. టెంపుల్ నుంచి బయటకు రాగానే కొద్దిగా నడవడం అయితే జరిగింది. అక్కడ అనిల్కి కొద్దిగా ఇబ్బందిగానే అయింది. ఎందుకంటే ఏదైతే ఈ స్పెషల్ అంటే ఈ లెఫ్ట్ లెగ్ ఉంటుందో వాటికి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉంటుంది కాబట్టి ఏ చిన్న రాయి గుచ్చుకున్నా కూడా వాళ్ళకి ఒక ఏమంటారు తిమ్మిరెక్కినట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. కొద్దిగా మాకు అక్కడ టెన్షన్ అయింది. అండ్ దట్టు నాకు ఇలా అంటే సింగిల్గా నేను అనిల్ని ఎక్కడికి తీసుకెళ్ళాను, ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళు ఉంటేనే తీసుకెళ్ళగలుగుతా. ఎందుకంటే చూసుకోవడం అదంతా హ్యాండిల్ చేయడం కొద్దిగా కష్టమే. సో బయటకు రాగానే సో మార్నింగే రూమ్లో నుంచి స్టార్ట్ అయ్యే ముందే బనానా ఆరెంజ్ అవన్నీ తీసుకొచ్చును అనమాట. తినేసి ట్యాబ్లెట్ వేసుకొని ఉండే ఏదైనా ఒకటి తినాలి కదా అనేసి. సో ఇట్లా బయటకు రాగానే అక్కడ చాలా టిఫిన్ సెంటర్స్ అయితే ఉన్నాయండి. దాని గురించి అయితే టెన్షన్ లేదని టేస్ట్ కూడా చాలా బాగుంది. మేము 2 days అలానే తిన్నాము. ఏ హోటల్కి ఏ రెస్టారెంట్స్కి కూడా అస్సలు వెళ్ళలేదు. ఆ రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడ నాకు పెద్దగా వీడియో తీయడం కూడా అస్సలే కుదరలేదన్నమాట. సో అక్కడే చాలా వేడివేడిగా మంచిగా ఫ్రెష్గా అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి. సో అలానే ట్రై చేయండి, బాగుంటుంది. చాలామంది అలానే తింటున్నారు కూడా. సో అలా రోడ్ సైడ్కి ఉన్న దాంట్లో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి సో మళ్ళీ మేము రూమ్కి వెళ్ళాలన్నమాట. సో ఈరోజు Day 1లో భద్రాచలంలో సో దర్శనం ఒకటి చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆటో మాట్లాడుకోవాలి. లేదంటే మీరు వెహికల్లో వెళ్ళినా కూడా వెహికల్లో నుంచి అయినా కూడా ఒక 3 places ఉంటాయన్నమాట. మెయిన్గా మీకు తెలిసిందే పర్ణశాల, పాపికొండలు అయితే మాకు నెక్స్ట్ డే ఉందండి. మేము ఆ రోజు పెట్టుకోలేదు, ఎందుకంటే పాపికొండలకి మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుంది కాబట్టి దానికి స్పెషల్ 1 day ఫుల్గా సరిపోతుంది అనమాట. సో దెన్ నెక్స్ట్ ఇప్పుడు మేము ఇట్లా ఆటో మాట్లాడుకున్నాము. మాకు అక్కడ తెలిసిన అంకులే మా ఆటో మాట్లాడి ఉండే. అంటే చిన్న ఆటోలు అయితే మేము అందరం పట్టాం కదా, సో అట్లా ప్రాబ్లం అవుతుంది అనేసి కొద్దిగా పెద్దగానే ఆటో మాట్లాడుకున్నాము. సో ఈ ఆటోకి అప్ అండ్ డౌన్ కంప్లీట్ 3 places చూపిస్తారు. మాకైతే 1000 rupees తీసుకున్నారనమాట. అది కూడా డిపెండ్స్ ఆన్ డేట్స్, ఆ క్రౌడ్ని బట్టి ఉంటుందండి. నార్మల్గా అయితే అంత ఉండకపోవచ్చు మేబీ. సో పర్ హెడ్ 150 or 200 అంటారు, కానీ పర్ హెడ్ 100కి అయితే అంటే నార్మల్ డేస్లో పర్ హెడ్ 100 అయితే వచ్చేస్తారంట. మేము వెళ్ళిన డేస్ వీకెండ్ అండ్ ఫుల్ క్రౌడ్ ఉంది కాబట్టి సో 1000 అంటే వర్త్ అనిపించింది. మేము 6 members ఉన్నాము. అండ్ దట్టు కొద్దిగా ఆటో మంచి స్పేషియస్గా ఉంది అండ్ కంఫర్ట్గా కూడా ఉంది కదా అనేసి కొద్దిగా ఎర్లీగా దర్శనం చేసుకుంటే ఈ 3 ప్లేసెస్ని కవర్ చేయవచ్చు. అందులోనూ కిడ్స్ కానీ ఇలా కొంచెం స్పెషల్ పర్సన్స్ ఉన్నప్పుడు మాత్రము ఇంకా ఎర్లీగా అంటే ఈవినింగ్ టైంకి రిటర్న్ వచ్చేలాగా చూసుకుంటే బెటర్ అన్నమాట. అండ్ ఆ రోడ్ అంతా కొద్దిగా బాగలేదు. సో నైట్ జర్నీ కొద్దిగా అవాయిడ్ చేస్తేనే బెటర్ అని నా ఫీలింగ్. సో మార్నింగ్ ఎర్లీ అవర్స్లో దర్శనం చేసేసుకొని వెంటనే బ్రేక్ఫాస్ట్ అట్లా చేసేసి ఇట్లా ఏదన్నా వెహికల్ కానీ మాట్లాడేసుకొని వెళ్ళిపోవాలి. సో పర్ణశాల సో 3 places ఉంటాయి. ఒకటి మన సీతమ్మ గారి నారచీరతో ఒక ప్లేస్ ఉంటుంది, పర్ణశాల ఉంటుంది, ఇంకొక టెంపుల్ ఉంటుంది అనమాట. 3 temples. ఇంకొక టెంపుల్ ఏంటంటే నాకు అసలు అది ఆ టెంపుల్ అక్కడ ఉంటుంది అనేది కూడా తెలీదు. చిన్న అరుణాచలం అంట శివయ్య టెంపుల్. చిన్న అరుణాచలం ఏంటబ్బా అని అనుకున్నాను. ఈవెన్ దానికంటే ముందు అసలు నార్మల్గా వీడియోస్ అట్లాంటివి చూస్తూ ఉంటా, బట్ ఏవి చూడలేదు. సో డైరెక్ట్గా ఈ ఆటో మాట్లాడుకున్నాం. ఇంకొకటి ఏంటంటే స్పెషల్ మనకి
3 స్టేట్స్, ఆల్మోస్ట్ 3 స్టేట్స్ కలుతాయి, తెలంగాణ, ఆంధ్ర అండ్ కొద్దిగా ఒరిస్సా బార్డర్స్ అన్నమాట అవన్నీ. స్టార్టింగ్లో నేను ఏంటబ్బా అంత హిందీ వాళ్ళు ఉన్నారు ఎక్కువ అని అనుకున్న తర్వాత అర్థమైంది. సో ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ ఆర్ సంథింగ్ ఎంతో ఉంది. మొత్తానికి అయితే 1.5 hours అయితే పట్టింది. కొద్దిగా మధ్య మధ్యలో రోడ్ చాలా ఇబ్బందిగా ఉంది, కొద్దిగా బాగుంది. సో అట్లా లేట్ అందులోనూ ఆటో మేము కొంచెం నెమ్మదిగా వెళ్ళినా పర్లేదు అనేసి అనుకున్నాం అనమాట. సో ఇక్కడనైతే మనకు అన్ని బోర్డ్స్ ఉంటాయండి, హ్యాపీగా బోర్డ్ చూసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే సెల్ఫ్గా ఎవరైనా కార్లో వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను, నార్మల్గా ఇట్లా ఆటో మాట్లాడుకుంటే వాళ్ళే హ్యాపీగా తీసుకెళ్ళిపోతారు, దాని గురించి అసలు టెన్షనే లేదు. ఇట్లా అన్ని బోర్డ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ప్లేస్ నుంచి చూసుకుంటూ వెళ్ళడం, జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే బెటర్. ఇంకా కొద్దిగా మెయిన్ స్టోరీస్ అవన్నీ తెలుస్తాయి అన్నమాట మేము వెళ్ళుకుంటూ అదే మాట్లాడుకుంటే. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఫస్ట్ సీతమ్మ గారి నారచీర ఆ ప్లేస్ ఉంటుంది కదా, అంటే వాళ్ళు పర్ణశాలలో ఉండేవాళ్ళు, బట్ 5 రోజులు నెలలో 5 రోజులు వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళంట. సో ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఒకప్పుడు రోడ్లు అయితే దారుణంగా ఉండేనంట, ఇప్పుడైతే కొద్దిగా బెటర్ అండి. అండ్ ఆ కమాన్ ఆ బోర్డు నుంచి ఈ వేలో వెళ్తుంటే ఆల్మోస్ట్ అది డెడ్ ఎండ్ అన్నమాట. దాని తర్వాత ఇంక ఏమీ లేదు, మధ్యలో చిన్న విలేజెస్ ఉన్నాయి కానీ పెద్దగా ఇల్లులు అయితే ఎక్కడ కనిపించలేదు. సో ఫైనల్ ఇక్కడికైతే రీచ్ అయిపోయినాము. అండ్ ఇక్కడ నుంచి లోపలికి మామూలుగా మొబైల్స్ నాట్ అలౌడ్, బట్ చాలా వీడియోస్లలో నేను చూస్తూనే ఉన్నాను లోపల వీడియోస్ ఎట్లా తీస్తున్నారు. నాకైతే వీడియోస్ తీయొద్దు అని అంటే ఇంకా తీయను, నేను ఆపేస్తాను, అది లేకున్నా మంచిది మనకి ఎందుకులే అనేసి మన మైండ్లో ఆ మెమొరీస్ ఉంటే సరిపోతుందిలే అని అనుకున్నా. సో అట్లా ఆ ముందు లైన్ ఉంటుంది అనమాట, ఆ లైన్ వరకు మొబైల్, దాని తర్వాత మొబైల్స్ తీయకండి, షూట్ చేయకండి అని చెప్పేశారు. అలా అని మొబైల్స్ వాళ్ళ దగ్గర ఇవ్వమని లేదనమాట, జస్ట్ హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకోమన్నారనమాట. అంటే అవన్నీ దేవుళ్ళు రియాలిటీగా అంటే రియల్గా తిరిగిన ఒక అద్భుతమైన ప్రదేశాలు అన్నమాట. సో వాటిని రికార్డ్ చేయొద్దు అనేది వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్. సో అది మనం రెస్పెక్ట్ ఇవ్వాలి డెఫినెట్గా. సో ఇక్కడనైతే అక్కడ ఆపేశారు మెట్ల దగ్గరే. సో అక్కడ నుంచి దిగుకుంటూ రావాలి. ఈ కొంచెం బండలున్న ఇసుకున్న రాళ్ళు ఇట్లాంటివి ఉంటే కొంచెం అనిల్కి ఇబ్బందే. మాకు మెయిన్ అనిల్ మా అక్కయ్య నేను నిమిషానికి ఒకసారి ఓకేనా అడుగుతుంటే అనిల్ ఈజ్ ఫైన్ అనమాట కంప్లీట్లీ. బట్ నాకు ఎక్కడో కాడ టెన్షను, ఏంటో అంటే మనం జాగ్రత్తగా తీసుకురావాలి అనేసి నా భయం అనమాట. ఇది మధ్యలో జోకులు వేస్తూనే ఉన్నాడు, నవ్వుతుంది అనమాట. సో ఫైనల్లీ ఇక్కడ వరకు అయితే మొబైల్స్ స్టాప్. ఇక్కడ మేము మొబైల్ తీసి షూట్ చేస్తున్నప్పుడు మాకు చెప్పారనమాట ఇట్లా షూట్ చేయొద్దు అనేసి. అండ్ శ్రీరామచంద్రుడు కూర్చున్నారండి సింహాసనం, సారీ 9:42 అంటే అక్కడ కింద చైర్లా ఉంది కదా, ఆయన చెప్పింది విని లైన్ లో పద్ధతిగా ఆ సీతారాంలో తిరిగినంతటి పుణ్యాలు మోపలేం కాబట్టి బస్తాలు జేబుల్లోనో బ్యాగుల్లోనో పర్సులోనో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇటు కిందకి వెళ్తే 4 గుర్తులు ఉంటాయి. వినబడిందా బ్రిడ్జి మీద? దెన్ నెక్స్ట్ ఈ ప్లేస్ వచ్చేసి శూర్పణఖ ముక్కు కోసే ప్లేస్ అంట. సో ఇక్కడ సంథింగ్ 5 రాళ్ళు 3 రాళ్ళు ఇట్లా వెనక్కేస్తే మనకున్న పీడలు దోషాలు అట్లా పోతాయి అనేసి ఏమో చెప్పారనమాట. అండ్ ఇదంతా కంప్లీట్గా బయట అండి, నేను లోపల ఎలాంటిది ఏమీ షూట్ చేయలేదు. లోపల సీతమ్మ గారు ఆరవేసుకున్న చీర, ఆ 5 రంగుల గుర్తులు అండ్ రాముల వారి కండువ గుర్తు బ్లాక్ కలర్ ఒకటి ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరూ కలిసి భోంచేసింది అంటే రాయిలోనే పల్లెంలాగా చేసుకొని అక్కడ భోజనం చేసింది ఒక గుర్తు. అండ్ ఇంకొకటి వాళ్ళ కాలక్షేపానికి ఆడుకున్నది సంథింగ్ ఏదో గేమ్ అండి, నాకు గేమ్ పేరు గుర్తులేదు సారీ, ఆ ఒక ఆట, వాటన్నిటి గుర్తులు ఆ రాయి పైన ఉన్నాయన్నమాట. అండ్ ఆ రాయి పైన నడవకుండా వాళ్ళు ఇసుక బస్తాలు వేసిరు అన్నమాట. అంటే అదొక మంచి పుణ్య ప్రదేశం కదా. సో అట్లా అనేసి అది బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి సీతమ్మ గారు స్నానం చేసుకోవడానికి వాటర్ ఉండాలి కదా. సో అప్పుడు లక్ష్మణుడు ఏదో ఒక కొండకి బాణం వేస్తే అందులో నుంచి చిన్న పారిన నది ఉంటుంది. ఆ 365 days వాటర్ ఉంటాయంట, ఫ్రెష్గా ఉన్నాయి, చిన్న బుడ్డి చేపలు కూడా ఉన్నాయన్నమాట.
సో అక్కడ ఆ కింద ఆ కొండ వరకు ఆ గుర్తుల వరకు అనిల్ని తీసుకెళ్ళాము. దెన్ నెక్స్ట్ ఇంకా వేరే పక్కన శూర్పణఖ సంథింగ్ దానిలోకి తీసుకెళ్ళలేదు, అక్కడ కొద్దిగా భయమైంది. అండ్ రాళ్ళు ఇట్లా కట్టల పైన నడవాలన్నమాట, రిస్క్ అనిపించింది. మేము ఇంకా డైరెక్ట్ ఎగ్జిట్కు పంపించేసాము. దెన్ నెక్స్ట్ ఇప్పుడు పర్ణశాలకు వచ్చినాము. ఇక్కడ కూడా యాజ్ యూజువల్ మొబైల్ ఇంకా లాకర్లోనే పెట్టేశాము. సో ఇది జస్ట్ నార్మల్గా అవుట్ సైడ్ షూట్ చేసిన, నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చాక. అయినా లోపల చెప్తూనే ఉన్నారు అలా తీయకండి అని చెప్పి, ఆయన లోపలికి ఎలా ఫోన్లు తీసుకొచ్చి ఎలా షూట్ చేస్తున్నారో కూడా తెలియదు. లోపల పర్ణశాలలో కూడా చాలామంది ఆ జింక గుర్తు అండ్ సీతమ్మ గారిని అలాగే భూమితో పాటు ఎత్తుకెళ్ళింది, రావణాసురుడు ఎత్తుకెళ్ళిన ఆ గుర్తులు అవన్నీ మెయిన్ వాళ్ళు దేవతలు తిరిగిన ప్లేస్ అన్నమాట. అదంతా బాగుంటుంది, ప్లజెంట్గా ఉంది లోపల. అదంతా ఆ వెనకాల ఉంది కదా, ఆ గోపురం వెనకాల ఆ ప్లేస్ అన్నమాట. సో వాళ్ళు పర్ణశాల అంటే, పర్ణ అంటే ఆకు, శాల అంటే గుడిసెన, సంథింగ్ ఏదో ఒక మీనింగ్ చెప్పారు. అది అంటే అప్పటిది, కానీ వీళ్ళు ఇప్పుడు జస్ట్ అట్లా వేసి గుర్తుగా పెట్టారనమాట. సో దాని నెక్స్ట్ అక్కడ నుంచి మా ఆటో అతను ఏం చెప్పాడంటే, ఇది ముత్యాలమ్మ టెంపుల్ అంట, దుమ్ముగూడెము. ఇది మళ్ళీ రిటర్నే రావాలి మనం. రిటర్న్ వచ్చేటప్పుడు ఇది ముత్యాలమ్మ వారు వెలిసిన ముత్యాలమ్మవారంట. సో ఇది కూడా చూడండి మేడం, బాగుంటుంది. జస్ట్ 200 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పాడు, అప్ అండ్ డౌన్. సో 200 ఎక్స్ట్రా అవుతుంది అంటే, సర్లే ఇంకా చూద్దాము అన్నారు కదా. ఏమో అతను నోట అన్నాడు కదా, ఏదైనా వద్దు అనడం ఎందుకులే అనుకున్నాం. ఫస్ట్ టైం పడుతుందని అనుకున్నాము, మళ్ళీ ఎందుకులే సర్లే వెళ్దాం అనుకున్నాం. చాలా చిన్న విలేజ్ అండి, ఇది ఒక్క టెంపులే ఉన్నది అనుకుంటా నాకు తెలిసి అక్కడ. అండ్ మేము వెళ్ళేసరికి కూడా క్రౌడ్ కూడా అసలు ఎవ్వరు లేరు, చాలా తక్కువ ఉన్నారు. కానీ ఆ అమ్మవారి విగ్రహాన్ని చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది. నేను అది షూట్ చేయలేదు, లోపల ఏం షూట్ చేయలేదు సరిగ్గా. వెలిసిన అమ్మవారు అండ్ ఈ ముత్యాల అమ్మవారికి కూడా అప్పుడు రాముడు సీత వాళ్ళు ఉన్నప్పటిది కూడా స్టోరీ ఉందన్నమాట. సంథింగ్ అప్పుడు రాక్షసులతో యుద్ధం జరుగుతుంటే సీతమ్మవారు వచ్చి ఇక్కడ ఈ అమ్మవారిని వేడుకున్నారంట, రక్షించండి, ఇలా మంచిని రక్షించండి, ఇట్లా రాముల వారు సంథింగ్ రాక్షసులతో యుద్ధం అవుతుంది అది అని చెప్తే ఈ అమ్మవారు కాపాడారంట. అప్పుడు సంథింగ్ దుమ్ము లేపే అంత యుద్ధం జరిగితే సంథింగ్ ఏదో ఉంటే అప్పుడు దీనికి దుమ్ము కూడా సంథింగ్, ఇది కరెక్టో కాదో నాకు తెలియదు, జస్ట్ అక్కడ వాళ్ళు చెప్పారనమాట, నాకు గుర్తుంది, నేను మీకు షేర్ చేస్తున్నా. సో చాలా చిన్న టెంపుల్ బట్ బాగుంది చాలా. సో అప్పటివి ఈ ముత్యాలమ్మవారిది మొత్తం సింక్ అయి ఉంది అన్నమాట స్టోరీ అనేది. అండ్ అక్కడ భూమిలో రాను ఈ తరంకి వచ్చేసరికి అక్కడ తవ్వకాలలో అమ్మవారిది దొరికితే అలా ప్రతిష్ఠించారన్నమాట. సో అది అమ్మవారిది. సో దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనము చిన్న అరుణాచలంకి వచ్చినాం అనమాట. ఇది నాకు వినగానే యాక్చువల్గా ఏంటంటే, నేను ఈ ఇయర్లో డిసెంబర్లో ఎండింగ్లో నేను అరుణాచలంకి వెళ్దాం అనుకున్నా, టు బి ఫ్రాంక్. బట్ అది మనం అనుకోవడం కాదు, శివయ్య ఆజ్ఞ లేనిది మనం వెళ్ళలేమన్నట్టు. ఎన్నిసార్లు అనుకున్నా క్యాన్సిల్ అయిపోయింది. లాస్ట్కి నేను ఒక్కదాన్నే పోదామని అనుకుని ఫిక్స్ అయిపోయింది, అట్లా కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనల్ నేను దట్టు క్రౌడ్ ఉన్నా ఒక్కదాన్ని వెళ్తే ప్రాబ్లం అవుతుందేమో అనేసి అట్లా క్యాన్సిల్ చేసేసుకున్నా. ఫోన్లే అక్కడికి వెళ్ళలేకపోయినా ఎక్కడైనా శివుడి ఆ వైబ్స్ అనేవి ఉంటాయి కదా. సో అట్లా ఈ చిన్న అరుణాచలంకి వచ్చినాము. ఇక్కడ సహస్రలింగాలు అంటే 1008 లింగాలు అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఇది ఎప్పటి నుంచో ఉందా ఊరు, లేకపోతే ఇప్పుడే కొత్తగా అంటే ఈ మధ్యలో ఏమన్నా వచ్చిందా అంత నాకైతే తెలీదు. మీరు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు నియర్ బై భద్రాచలం ఉన్న వాళ్ళకైతే పక్కా తెలుస్తుంది కంప్లీట్. అండ్ నేను ఏమైనా తప్పులు చెప్తే మాత్రం ప్లీజ్ క్షమించండి, ఏమనుకోకండి. మీకేమైనా రియల్గా ఈ స్టోరీ గురించి తెలిస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మేబీ ఎవరికైనా తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. అండ్ ఇక్కడ లింగాలు, అండ్ మనం ఇంత పే చేస్తే చూడండి, అక్కడ 1500 పే చేస్తే మనం కూడా అంటే సామాన్యుడు కూడా ఒక లింగాన్ని ప్రతిష్ఠించవచ్చు అనమాట. సో అది ఒకటి. అండ్ ఇంకొక అద్భుతం ఏంటంటే, ఇక్కడ మనకి సేమ్ అరుణాచలంలో మోక్ష మార్గం ఉన్నట్టే ఇక్కడ కూడా మోక్ష మార్గం ఉంది. మేము చూడగానే షాక్ అయిపోయాము. కాకపోతే అరుణాచలంలో చాలా చిన్నగా ఉంటుంది అనమాట, బట్ ఇది కొద్దిగా పెద్దగా ఉంది. ఇంకా శ్రీయు అండ్ అనిల్ అరుణాచలంకి రాలేదు, సో దొరికిందే ఛాన్సెస్. శ్రీయు అయితే చాలాసార్లు మోక్ష మార్గం నుంచి వెళ్ళింది, బట్ అనిల్కి అయితే ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు మేము. సో అనిల్ నార్మల్గా దర్శనం చేసుకొని ఒక దగ్గర కూర్చోబెట్టినాము. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా, దాన్ని తెలంగాణ, ఆంధ్ర అండ్ అది అన్ని
మిక్స్డ్ అంటే బార్డర్స్ అన్నమాట ఇవన్నీ. అండ్ మధ్యలో ఇప్పుడు భద్రాచలం అనేది తెలంగాణ, మధ్యలో కొద్దిగా దూరం వెళ్ళగానే ఆంధ్ర అన్నాడు ఆటో అతను. కొద్దిగా కొన్ని ఊర్లు దాటాక మళ్ళీ తెలంగాణ అన్నాడు. అంటే మేబీ మ్యాప్లో చూస్తే ఒక రకంగా కరెక్ట్గా ఉంటుందేమో, కానీ మనం వెళ్ళిన వే మిక్స్డ్గా ఉన్నాయన్నమాట ఊర్లు అనేవి. నాకు అదొకటి అనిపించింది. దెన్ నెక్స్ట్ చాలా ఎర్లీగా వచ్చేసాము. యాక్చువల్గా చిన్న అరుణాచలంలో ఎవ్రీడే అన్నదానం ఉంటుందంట. అక్కడ అనుకున్నాము, టికెట్స్ కూడా తీసుకున్నాము. ఫుల్ క్రౌడ్ ఉంది, ఇంకా మాతో కాదు. అప్పటికే ఎర్లీ మార్నింగ్ అసలు నిద్ర లేదు, ఏమీ లేదు అనేసి ఇంక ఇట్లా కాదు అనేసి డైరెక్ట్గా భద్రాచలంకి వచ్చేసి ఆటో అతనికే చెప్పాం, మంచి చిన్న హోటల్ దగ్గర ఎక్కడైనా ఆపండి, మీల్స్ కావాలని చెప్తే మొత్తం మంచి ప్లేస్లో ఆపాడు. సో అలా మీల్స్ తినేసి, అది కూడా మన రూమ్ దగ్గరనే నడుచుకుంటూ రూమ్కి వెళ్ళేసి పడుకున్నాము. అసలు నిద్ర లేవు మాకు. పడుకొని మంచిగా రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ఇలా నైట్ ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట మేము వెళ్ళిన టైంలో. దట్టు ముక్కోటి ఏకాదశి చాలా బాగా డెకరేట్ చేసి ఉండే. బట్ అనిల్ రాలేదు, మేము మళ్ళీ దర్శనంకి వెళ్తాం కదా అనేసి. సో అనిల్ రూమ్లోనే ఉన్నాడు. అంత ఎక్కువ వాక్ చేయించడం కూడా కరెక్ట్ కాదు, మళ్ళీ నెక్స్ట్ డే కూడా మనకి ఇంకా ప్లాన్ ఉంది కదా అని భయం వేసి రూమ్లోనే రెస్ట్ తీసుకుని ఉండే. మేము మాత్రం వచ్చాము. మార్నింగ్ కంటే నైటే మాకు దర్శనానికి చాలా టైం పట్టింది, చాలాసేపు లైన్లో ఉన్నాం. బట్ ఎనీవే మనం రూమ్కి వెళ్ళి చేసేది ఏముంది, మంచిగా ఆ సన్నిధిలో ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా అని అనిపించి సో అట్లా దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చే టైంకి ఆల్మోస్ట్ 10-15 అట్లా అయిపోయిందనమాట. కొన్ని బండ్లు మాత్రమే ఉన్నాయి. ఫాస్ట్గా ఫుడ్ తినేసి అనిల్కి కూడా పార్సల్ తీసుకెళ్ళి రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. సో నెక్స్ట్ డే పాపికొండలు డే 2 అస్సలు మిస్ అవ్వకండి. సో వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ గాయ్స్. అండ్ నాకు బాధగానే అనిపిస్తుంది వ్యూస్ తక్కువగా వస్తుంటే, బట్ ఏం చేద్దాం, నేను కూడా పెట్టట్లే కదా అనేసి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను ఏమైనా తప్పుగా చెప్తే క్షమించండి. సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసేయండి. సో స్టే ట్యూన్ అండ్ సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.